అండ్ ప్రణవ్ సార్, స్వరూప్ సార్, థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ నేను చాలా ఇనీషియల్ స్టేజ్ లో స్టార్ట్ చేశాను, ఈవెన్ దో హీ ట్రస్టెడ్ మీ అ లాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అశ్విని సార్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నందు గారి గురించి చెప్పాలి, ఈజ్ రియలీ అ వెరీ హార్డ్ వర్కర్. నేను చూసాను, ఇంప్రెస్ చేయాలని చెప్పట్లేదు, సీరియస్ గా నేను చూసాను. అండ్ అవిక గారు కూడా, షీఈస్ వెరీ హార్డ్ వర్కర్ అండ్ బ్యూటిఫుల్ అండ్ షీఈస్ సో డౌన్ టు ఎర్త్. అండ్ నాకు కొంచెం నర్వస్ ఉంది. థ్యాంక్ యూ సాయి గారు ఫర్ కోఆర్డినేటింగ్ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సోని. ఇప్పుడు ప్రొడ్యూసర్ కొండ లక్ష్మణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. లక్ష్మణ్ గారు రాలేదు. ఓకే. కో ప్రొడ్యూసర్ రాజ్ గారు, వన్ వర్డ్. రాజ్ గారు ఎక్కడ? ఓకే, రాజ్ గారు ఆఖరిలో మాట్లాడతాను అంటున్నారు కాబట్టి యా, నెక్స్ట్ దివ్యల శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నారు కదా. యా, కో ప్రొడ్యూసర్ దివ్యల శ్రీనివాస్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఈ లాస్ట్ 3-4 months నుంచి నందు కంటిన్యూగా కనపడుతున్నాడు ఇండస్ట్రీలోనే. ఎవ్రీ 3 months ఒకసారి ఒక సినిమా రిలీజ్ అవుతుంది. సో ఇదే హవా నడిపించాలని కోరుకుంటున్నాను. అవికా గోర్ మనకు తెలుసు, నేషనల్ స్టార్. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేసింది. బెక్కం వేణుగోపాల్ గారు చిన్న సినిమాలకి మెయిన్ పిల్లర్గా, తర్వాత అతనికి ఎవరు అడిగినా కానీ ఫుల్ సపోర్ట్ చేస్తారు. ప్రణవ్ స్వరూప్ చాలా సినిమా అంటే పిచ్చి, ప్యాషన్. ఈ సినిమా తర్వాత పెద్ద డైరెక్టర్ అవుతారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, విష్ యూ గుడ్ లక్. అండ్ సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. ఇవాళ సమయాన్ని ఇచ్చి ఇక్కడికి ఇచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్ ఇక్కడికి రండి సార్. టీమ్ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ అండి. సార్ నేను అంత దూరం వెళ్ళినందుకన్నా నా మీద కొంచెం కరికరించి మీరు కొంచెం మాట్లాడాలేమో అనిపించింది సార్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ బెక్కం వేణుగోపాల్ గారు, నాకు తెలిసి ఎంజీఆర్ గారు, ఎన్టీఆర్ గారు ఫోటో ఎలా ఉంటుందో ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఇళ్లలో మీ ఫోటో కూడా ఉంటుందేమో అనిపిస్తుంది. నాకు ఎప్పుడు ఇస్తున్నారు మీరు చెక్? ఇట్స్ ఆపర్చునిటీ, అందరికి అవకాశం ఇవ్వడం అనేది ఆపర్చునిటీ. అది నేను నమ్ముతాను. ఆ ప్లేస్ లో ఉన్నాం కాబట్టి వీలైనంత వరకు అందరికి సపోర్ట్, ఆపర్చునిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అది ఫస్ట్ నుంచి నాకు కొందరు ఆపర్చునిటీ ఇస్తేనే ఈ స్టేజ్కి వచ్చా కాబట్టి డెఫినెట్లీ అది చేయాలి. ఎదిగిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అది చేయాలని నేను నమ్ముతా. అందరికి గుర్తు చేస్తుంటా. కొందరు చేస్తారు, కొందరు చేయరు. బట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అగ్లీ స్టోరీ టీమ్ తరఫున అందరికి వెల్కమ్. దిస్ సినిమా నాకు చాలా ఎమోషనల్. మీన్స్ స్వరూప్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. అంటే చాలా 14 years నుంచి నాతో పాటు ట్రావెల్ అవుతున్నాడు. నాకు శిష్యుడను, ఫ్రెండ్ అని లేదు, నాతో పాటు ట్రావెల్ అవుతుందంటే ఒక సినిమాలో ఒక డైరెక్టర్ గా, రైటర్ గా, ప్రొడ్యూసర్ గా ఎన్నో చిన్నవి చేశాడు. తను చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. ఏదైనా కావాలని చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా సంవత్సరాలు ప్రయత్నం చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ని సపోర్ట్ తీసుకొని వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు సార్ అని ఒక 3 కథలు చెప్తే, ఆ కథలో ఈ కథ బాగుంటది, ఇది చేసుకో స్వరూప్. అప్పటి నుంచి నేను నా చేతనే సపోర్ట్, కంఫర్టబుల్ సపోర్ట్ చేస్తున్నా. పెద్ద రిస్క్ సపోర్ట్ ఏం చేయలేదు. బట్ వాళ్ళ ప్రొడ్యూసర్స్ ఎవరైతే స్వరూప్ కి, వాళ్ళ ఫ్రెండ్స్, కో ప్రొడ్యూసర్స్ అందరు చాలా మనస్ఫూర్తిగా ఈ సినిమా బాగా రావాలని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సపోర్ట్ చేస్తున్న సుభాషిణి గారికి, రాజ్నాథ్ గారికి, కొండా లక్ష్మణ్ గారికి అండ్ దివ్యల శ్రీనివాసరావు గారికి అందరికీ మనస్ఫూర్తిగా చాలా గ్రేట్. మీరందరూ ఒక డైరెక్టర్ కి ఈ సపోర్ట్ చేసి ఇంకో డైరెక్టర్ ఇండస్ట్రీకి తీసుకొస్తున్నారు. వాళ్ళు అందించిన సపోర్ట్ స్వరూప్ ఏ స్టోరీ అయితే ఎన్నుకున్నాడో దాన్ని, అంటే నేను చెప్పాను ఇంతకు ముందు చాలా కథలు, అందరు కథలు చెప్తారు. కథ చెప్పిన తర్వాత డైరెక్షన్ దగ్గరకు వచ్చేసరికి చాలా తక్కువ అనుభవంతో వస్తున్నారు చాలా మంది. కథ చెప్పి డైరెక్టర్ అంటున్నాం, కానీ డైరెక్షనల్ స్కిల్స్ వేరు. అది తెలియక ఆ పరిపూర్ణమైన కెమెరామెన్ వాళ్ళ సపోర్ట్ ఉంటే తప్ప అనుకున్న కథ స్టేజ్ మీకు రావట్లేదు. బట్ స్వరూప్ డెఫినెట్లీ ఈజ్ ఎ డైరెక్టర్. తన కథ, డైరెక్షన్ అన్ని తెలుసుకొని, అన్ని స్కిల్స్ నేర్చుకొని, పర్ఫార్మెన్సెస్ ఎలా ఉండాలో తెలుసుకొని ఈ సినిమా పరిపూర్ణంగా తెర మీదకి ఎక్కించాడు. కాబట్టి ఈజ్ ఎ కంప్లీట్ డైరెక్టర్. డెఫినెట్లీ ఈజ్ ఎ గుడ్ ఫ్యూచర్ ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ స్వరూప్, మనస్ఫూర్తిగా.
అండ్ ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇక మొత్తం మొదలు పెట్టిన తర్వాత నందుతో మాట్లాడడం జరిగింది. ఫస్ట్ నందు ఈ సినిమా చేసిన హెల్ప్ ఏ హీరో ఏ సినిమాకి చేయడు, ఏం చేశాడని తర్వాత చెప్తాను సినిమా రిలీజ్ అయినాక. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను ఇండస్ట్రీలో ఉన్నంత కాలం ఇంతకుముందు ఆ రోజు నందు తీసుకున్న డిసిషన్, సపోర్టింగ్ డిసిషన్ దగ్గర ఈ రోజు వరకు ఎప్పుడు నందుకు ఫుల్ సపోర్ట్ గా ఉంటా. డెఫినెట్లీ ఓ మంచి కథ బయటికి రావడం కోసం ఆ ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్ కి నందు ఫుల్ పేజ్ సపోర్ట్ చేశాడు. సపోర్ట్ తో పాటు పర్ఫార్మెన్స్ నందు పర్ఫార్మెన్స్ కి కొత్తగా చెప్పక్కర్లేదు. లాస్ట్ 20 years నుంచి చూస్తూనే ఉన్నాం. దీంట్లో ఇంకో చూపిస్తాడు. చాలా మంది కొత్త డైరెక్టర్స్ కి ఇంగర్కి ఇంకో హీరో ఓ రేంజ్ పర్ఫార్మెన్స్ చేసి హీరో దొరికారని ఈ సినిమా ద్వారా ప్రూవ్ అవుతుంది. చాలా మంచి కథలు వస్తాయి. డెఫినెట్లీ ఈ డిజర్వ్. అంతే కొంచెం లేట్ అవుతుంది, సీజ్ స్టార్, బట్ ముందర తెలుస్తుంది. అలాగే అవిక గురించి నేను ఎక్కువగా అంటే ज्यादा प्रे नहीं करना, आपको ज्यादा वो नहीं बोलना, बट गाड ब्लेस यू అంతే. ఆమెతో సినిమా చూస్తామా, సినిమా చేశాను. తర్వాత తన వల్ల పెద్ద సూపర్ హిట్ వచ్చింది నా కెరియర్ లో. అలాగే హ్యాష్‌ట్యాగ్ బ్రో సినిమా చాలా మెమరబుల్ మూవీ, గాడ్ బ్లెస్ యూ. అలాగే అవిక అండ్ వాళ్ళ ఫాదర్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కి చాలా స్ట్రాంగ్ హెల్ప్ చేశారు కాబట్టి సినిమా ఈ రోజు ఇంత బాగా వచ్చింది. అలాగే కెమెరామెన్ సాయి, డెఫినెట్లీ ఫ్యూచర్ లో అతను గుర్తుపెట్టుకోండి. డెఫినెట్లీ చాలా పెద్ద నా బ్యానర్ నుంచి ఎంతో మంది, కార్తీక్ ని, సాయి శ్రీరామ్ ఎంతో మందిని ఇంట్రొడ్యూస్ చేసి వచ్చాడు. అలాగే సాయి కూడా రేపు పొద్దున ఆ రేంజ్ లో ఉండబోతున్నాడు, మంచి సినిమాలు చేస్తున్నాడు. తర్వాత ఎడిటర్ తను వెరీ టాలెంటెడ్, సైలెంట్. డెఫినెట్లీ ఒక కొత్త టీం కావాలని ఎడిటర్ ని కానీ డిజైనర్స్ వీళ్ళందరినీ నేను బాగుంటుందని చెప్పిన రోటి కపడ సినిమా గురించి హెల్ప్ వస్తున్నా. ఆ రోటి కపడ వాళ్ళ టాలెంట్ చూసి ఇమ్లే స్వరూప్ వీళ్ళందరికీ అవకాశం ఇచ్చాడు. డెఫినెట్లీ ఈ సినిమా 22వ తారీఖున రిలీజ్ అవుతుంది, అందరికి రీచ్ అవుతుంది. థియేటర్లో నేను నమ్ముతున్నది ఏంటంటే థియేటర్లో, ఓటీటీలో అయినా, శాటిలైట్ ఎక్కడైనా ఈ సినిమా మాత్రం అందరు చూస్తారు, అందరికి రీచ్ అవుతుంది. కానీ థియేటర్కి వచ్చి ఎక్కువ చూసి డైరెక్టర్ ని, ఈ టీం ని సపోర్ట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ టీం అందరికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బెక్కమేని గోపాల్ గారు.